వీక్షకులందరికీ శుభోదయం. నేటి ముఖ్య పంచాంగ విషయాలు గనక పరిశీలన చేస్తే జనవరి 2వ తారీఖు 2024వ సంవత్సరం ఈరోజు మంగళవారం సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 5:33 అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం షష్ఠి తిథి పగలు 2:29 వరకు ఉన్నది. తదుపరి సప్తమి తిథి. అలాగే ఈ రోజు పుబ్బా నక్షత్రం ఉదయం 9:55 వరకు ఉన్నది. తదుపరి ఉత్తరా నక్షత్రంలో చంద్ర సంచారం ఉంటుంది. అలాగే ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఎప్పుడో కానీ ఒకసారి రానటువంటి కాంబినేషన్ ఇది. మంగళవారం షష్ఠి తిథి కలిసి రావడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు. కాబట్టి కుజదోషము, సర్పదోషము, కాలసర్పదోషము, సర్పశాపము ఇలా కుజ రాహుగ్రహాలకి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి దోషాలతో ఉన్నా రాహు దశలు కానీ కుజ దశలు కానీ అంతర్దశలు కానీ బాగా లేకపోయినట్టయితే వారు ఈరోజు చేసేటువంటి ఆయా తశాంతులు ఏవైతే ఉన్నాయో సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం మొదలుకొని సుబ్రహ్మణ్య పాశుపత హోమాది కార్యక్రమాల వరకు అలాగే సుబ్రహ్మణ్య ప్రతిష్టాది కార్యక్రమాల వరకు ఏది చేసినా కూడా ఈరోజు అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళండి. షష్ఠి తిథి కలిసి వచ్చినటువంటి రోజు ఈ రోజు కాబట్టి వదలకుండా వివాహం కావాలి అనుకునేటువంటి వారు, సంతానాన్ని పొందాలి అనుకునేటువంటి వారు, ఉద్యోగంలో అభివృద్ధి సాధించాలి అనుకునేటువంటి వారు, మరీ ముఖ్యంగా సంతాన పురోగతి బాగుండాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మరీ ముఖ్యంగా సంతానం కలిగి వారికి మాటలు రాక సరిగా వాళ్ళు స్పందించినటువంటి ఆటిజంతో బాధపడేటువంటి వారు వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన గనక చేయగలిగితే, అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాది పారాయణలు గనక చేయగలిగితే, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాది పారాయణలు గనక చేయగలిగితే స్వామివారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. మంగళవారం షష్ఠి తిథికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఈరోజు సౌభాగ్యము, వణి, విష్టి యోగకరణాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉంటుంది. మంగళవారం ఉదయం 8:46 లగాయితూ 9:30 వరకు ఉన్నది. మరలా తిరిగి రాత్రి 10:45 లగాయితూ 11:37 వరకు దుర్ముహూర్తం ఉన్నది. వర్జ్యం సాయంత్రం 5:53 లగాయితూ 7:39 వరకు కూడా వర్జ్యం ఉన్నది. అలాగే ఈ రోజుకి మరొక విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఏమిటి అంటే బుధుని యొక్క వక్రత్యాగము. ఇప్పటి వరకు వృశ్చిక రాశి యందు వక్రించి సంచారం చేశారు బుధగ్రహం చాలా కాలం పాటు. ఈరోజు బుధుని యొక్క వక్రత్యాగం జరగబోతూ ఉన్నది. అది కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ రోజుకి అధిపతి అయినటువంటి కుజగ్రహం సంచారం చేస్తూ ఉన్నటువంటి రాశి ధను రాశి కాబట్టి ఆయన అనుకూలించేటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో అనగా కర్కాటక రాశి కానివ్వండి, తులారాశి కానివ్వండి, కుంభరాశి కానివ్వండి, ఈ 3 రాశుల వారికి కూడా కుజుని యొక్క అనుకూలత అద్భుతంగా ఉండి ఈ రోజు వారికి అనుకూలించేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక చంద్రుని యొక్క బలాన్ని పరిశీలన చేస్తే మిథున రాశి, సింహరాశి, తులారాశి వారికి, అలాగే వృశ్చిక రాశి వారికి, కుంభ, మీన రాశుల వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. ఇక మిగతా రాశుల వారు ఎవరైతే అనుకూలించినటువంటి వారు ఉన్నారో వారు సుబ్రహ్మణ్యారాధన చేయడము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కరివేరు పుష్పాలతోటి చక్కగా అర్చనాది కార్యక్రమాలు చేయడం లాంటివి, అలాగే అభిషేకాది కార్యక్రమాలు జరిపించుకోవడం లాంటివి చేస్తే మంచి ఫలితాలని వారు పొందగలుగుతారు. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది కలిసి రాదు. కాబట్టి ఎవరైనా ఉత్తర దిక్కుకు ప్రయాణం చేయదలుచుకుంటే ఒకంత తూర్పు ప్రయాణం చేసి ఉత్తర దిక్కుకు ప్రయాణం చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే మంగళవారం కాబట్టి సాధ్యమైనంత వరకు ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయడానికి ఈరోజు కలిసి రాదు. కానీ శస్త్రచికిత్సలు జరిపించుకోవడానికి, అలాగే ఈ సంతానానికి సంబంధించి సిజేరియన్ ఆపరేషన్స్ ఇవి చేయించుకోవడానికి మాత్రం ఈరోజు చక్కగా కలిసి వస్తుంది. ఈరోజు ఎవరైనా నవజాత శిశువుల యొక్క జననం జరిగితే ఉత్తరా నక్షత్రము పుబ్బకి స్వల్ప నక్షత్ర దోషం ఉన్నది. పాదభేదాలు బట్టి ఆ దోషం పోతున్నది. కాబట్టి ఈ పాదం ఏ పాదం ఏందో ఒకసారి చూపించుకోండి. ఇది స్వల్ప దోషమే, పెద్ద దోషమేం కాదు. కాబట్టి తైలముఖావలోకనం చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈరోజు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యారాధన చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. మరొక్కసారి మరలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తలుచుకుంటూ తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.